దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏ విభాగంలోనైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్లో చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే వారు సెప్టెంబర్ 30, 2026 నాటికి డిగ్రీ ఉత్తీర్ణతకు సంబంధించిన ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి అర్హతలు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1996 నుండి ఏప్రిల్ 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 18, 2026 నుండి ప్రారంభమై జూలై 8, 2026 వరకు కొనసాగుతుంది. ఇదే కాలంలో దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి. అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 750గా నిర్ణయించగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. నియామక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో ఆన్లైన్ మెయిన్ పరీక్ష, మూడో దశలో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 2026లో, మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 2026లో, ఇంటర్వ్యూ తదితర దశలు అక్టోబర్ లేదా నవంబర్ 2026లో నిర్వహించే అవకాశం ఉందని బ్యాంకు ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. మెయిన్ పరీక్షలో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు వివరణాత్మక పరీక్ష కూడా ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. వేతన విషయానికి వస్తే ఎంపికైన ప్రొబేషనరీ ఆఫీసర్లకు ప్రారంభ బేసిక్ పే రూ. 48,480గా ఉంటుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, ఎన్పిఎస్, మెడికల్ సదుపాయాలు, లీజ్ రెంటల్ ఫెసిలిటీ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. ముంబై కేంద్రాన్ని ఆధారంగా తీసుకుంటే ప్రారంభ వార్షిక సిటిసి సుమారు 21.97 లక్షల రూపాయలు వరకు ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగాలనుకునే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా సేవలందించే అవకాశాలతో పాటు విదేశీ శాఖల్లో పనిచేసే అవకాశాలు కూడా ఈ ఉద్యోగంలో లభిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు గడువు ముగిసేలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. ఎస్బీఐ పిఓ 2026లో 1500 పోస్టులు. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో రెగ్యులర్ ఖాళీలు, బ్యాక్లాగ్ ఖాళీలు రెండూ ఉన్నాయి. బ్యాంకు అవసరాలను బట్టి ఈ ఖాళీల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని ఎస్బీఐ స్పష్టం చేసింది. కేటగిరీల వారీగా చూస్తే ఎస్సీ అభ్యర్థులకు 234 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకు 144 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 390 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 144 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 588 పోస్టులు కేటాయించారు. మొత్తం కలిపి 1500 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల కోసం కూడా ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. విజువల్లీ ఇంపైర్డ్ విఐ అభ్యర్థులకు 15 పోస్టులు, హియరింగ్ ఇంపైర్డ్ హెచ్ఐ అభ్యర్థులకు 16 పోస్టులు, లోకోమోటర్ డిజబిలిటీ ఎల్డి అభ్యర్థులకు 14 పోస్టులు, ఇతర దివ్యాంగుల కేటగిరీలకు 16 పోస్టులు కేటాయించారు. ఈ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలు చేయబడతాయి. ఓబీసీ రిజర్వేషన్ ప్రయోజనం కేవలం నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. క్రీమీ లేయర్కు చెందిన అభ్యర్థులు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయానికి ఏప్రిల్ 1, 2026 తర్వాత జారీ చేసిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ను సమర్పించాలి.
2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వివరాల ఆధారంగా జారీ చేసిన ధృవపత్రం తప్పనిసరిగా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఈ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించారు. ఆన్లైన్ దరఖాస్తులు, సవరణలు, ఫీజు చెల్లింపు ప్రక్రియ జూన్ 18, 2026 నుండి జూలై 8, 2026 వరకు కొనసాగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులు జూలై 2 లేదా 3 వారంలో విడుదల కానున్నాయి. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 2026లో, ఫలితాలు ఆగస్టు లేదా సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం ఉంది. మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 2026లో నిర్వహించనుండగా, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూలు అక్టోబర్ లేదా నవంబర్ 2026లో జరుగుతాయి. తుది ఫలితాలు నవంబర్ లేదా డిసెంబర్ 2026లో విడుదల చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ శిక్షణ జూలై 2026లో ఆన్లైన్ విధానంలో అందించబడుతుంది. ఎస్బీఐపీఓ 2026 అర్హతలు విడుదల. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) నియామక నోటిఫికేషన్లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని ఎస్బీఐ సూచించింది. వయోపరిమితి విషయానికి వస్తే, ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. అంటే, ఏప్రిల్ 2, 1996 నుండి ఏప్రిల్ 1, 2005 మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు కల్పించారు. ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటగిరీ ఆధారంగా 10 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు కూడా 5 సంవత్సరాల వయోసడలింపు కల్పించారు. విద్యార్హతల పరంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏ విభాగంలోనైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమాన అర్హతలు కలిగిన వారు కూడా అర్హులే. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్లో చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు సెప్టెంబర్ 30, 2026 నాటికి డిగ్రీ పూర్తి చేసినట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. అయితే, వారి డిగ్రీ పూర్తి తేదీ సెప్టెంబర్ 30, 2026 లేదా అంతకంటే ముందుగా ఉండాలి. అదేవిధంగా, మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి వృత్తిపరమైన అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించారు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్, 2016 ప్రకారం మొత్తం 4% హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయనున్నారు. అంధత్వం, తక్కువ చూపు, వినికిడి లోపం, శారీరక వైకల్యం, సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, మెంటల్ ఇల్లెనెస్, మల్టిపుల్ డిసెబిలిటీస్ వంటి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఈ రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. విజువల్ ఇంపైర్మెంట్ కేటగిరీలో పూర్తిగా చూపు లేకపోవడం, లేదా నిర్దిష్ట స్థాయికి తగ్గిన చూపు కలిగిన వారు అర్హులవుతారు. అలాగే, హియరింగ్ ఇంపైర్డ్ కేటగిరీలో 2 చెవుల్లోనూ 60 dB నుండి 70 dB వరకు వినికిడి లోపం ఉన్న వారు అర్హులుగా పరిగణించబడతారు. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో తమ కేటగిరీ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని బ్యాంకు హెచ్చరించింది. ఒకసారి దరఖాస్తు సమర్పించిన తర్వాత కేటగిరీ మార్పులకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. వయోసడలింపు లేదా రిజర్వేషన్ ప్రయోజనం కోరుకునే అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో సంబంధిత ధృవపత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఎస్బీఐపీఓ 2026 దివ్యాంగుల రిజర్వేషన్, కేటగిరీ కోడ్ల వివరాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన PO నోటిఫికేషన్లో దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించిన రిజర్వేషన్ నిబంధనలను విపులంగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్, 2016 ప్రకారం అర్హులైన పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ శాశ్వత వైకల్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందగలరని స్పష్టం చేసింది. లోకోమోటర్ డిసెబిలిటీ కేటగిరీలో చేతులు, కాళ్ళు, వెన్నెముక, నరాల వ్యవస్థకు సంబంధించిన శారీరక వైకల్యాలు ఉన్న అభ్యర్థులు అర్హులవుతారు. ఒక చేయి ప్రభావితమైన వారు, 2 చేతులు ప్రభావితమైన వారు, ఒక చేయి మరియు ఒక కాలు ప్రభావితమైన వారు, 2 కాళ్ళు ప్రభావితమైన వారు, సెరిబ్రల్ పాల్సీ, కుష్ఠువ్యాధి నుంచి కోలుకున్నవారు, మరుగుజ్జు వ్యక్తులు, యాసిడ్ దాడి బాధితులు, వెన్నెముక గాయాలు లేదా వెన్నెముక ఆకృతి లోపాలు ఉన్న వారు ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మెంటల్ ఇల్లెనెస్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, మైల్డ్, మల్టిపుల్ డిసెబిలిటీస్ వంటి వైకల్యాలు ఉన్న అభ్యర్థులకు కూడా ప్రత్యేక అర్హత కల్పించారు. ఆలోచనా శక్తి, ప్రవర్తన, భావోద్వేగ నియంత్రణ వంటి అంశాల్లో ప్రభావం చూపే మానసిక సమస్యలు ఉన్నవారు, అలాగే ఆటిజం కారణంగా సామాజిక సంబంధాలు, కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారు కూడా ఈ రిజర్వేషన్ పరిధిలోకి వస్తారు. దివ్యాంగుల రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అధికారులచే జారీ చేయబడిన వైకల్య ధృవపత్రాన్ని సమర్పించాలి. ఈ ధృవపత్రం దరఖాస్తు చివరి తేదీకి ముందే జారీ అయి ఉండాలి. అవసరమైతే బ్యాంకు ఈ సర్టిఫికెట్లను మళ్లీ పరిశీలించే హక్కును కూడా కలిగి ఉంటుంది. తాత్కాలిక వైకల్యం కలిగిన పీడబ్ల్యూబీడీ అభ్యర్థుల విషయంలో కూడా ఎస్బీఐ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. లైక్లీ టు ఇంప్రూవ్, మెరుగుపడే అవకాశం ఉన్న, వైకల్యంగా ధృవీకరించబడిన అభ్యర్థులు రిజర్వేషన్కు అర్హులు కాదని తెలిపింది. అయితే ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ లేదా నాట్ లైక్లీ టు ఇంప్రూవ్ కేటగిరీల్లో ఉన్న అభ్యర్థులు రిజర్వేషన్ ప్రయోజనం పొందవచ్చని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో తమ కేటగిరీ కోడ్ను సరైన విధంగా నమోదు చేయాలని బ్యాంకు సూచించింది. దరఖాస్తు సమర్పించిన తర్వాత కేటగిరీ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడదని హెచ్చరించింది. ఓబీసీ క్రీమీ లేయర్ అభ్యర్థులు ఓబీసీ రిజర్వేషన్కు అర్హులు కాదని, వారు అనరిజర్వ్డ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తప్పనిసరిగా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది. నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అనరిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రత్యేక కోడ్ నంబర్లను కూడా ప్రకటించారు. ఉదాహరణకు, ఎస్సీ కేటగిరీకి 01, ఎస్టీకి 06, ఓబీసీకి 11, అనరిజర్వ్డ్కు 16, ఈడబ్ల్యూఎస్కు 21 కోడ్లు కేటాయించారు. దివ్యాంగ ఉపకేటగిరీలకు కూడా ప్రత్యేక కోడ్లు నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో సరైన కోడ్ను ఎంపిక చేయాలని బ్యాంకు సూచించింది. ఎస్బీఐపీఓ 2026 ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం పూర్తి వివరాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ నియామక ప్రక్రియను 3 దశల్లో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. అభ్యర్థులు ప్రతి దశలో అర్హత సాధించిన తర్వాత మాత్రమే తదుపరి దశకు ఎంపిక అవుతారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. మొదటి దశ అయిన ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. ఇందులో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడుతుంది. పరీక్ష వ్యవధి మొత్తం 1 గంటగా ఉంటుంది. ప్రతి విభాగానికి ప్రత్యేక సమయ పరిమితి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులు తుది మెరిట్లో పరిగణనలోకి తీసుకోరు. ఈ పరీక్ష కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. కేటగిరీ వారీగా నిర్ణయించిన కట్ ఆఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. రెండో దశ అయిన మెయిన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ పరీక్షకు 200 మార్కులు, డిస్క్రిప్టివ్ పరీక్షకు 50 మార్కులు కేటాయించారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ మరియు బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్ పరీక్షలో ఇమెయిల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, సిట్యుయేషన్ అనాలిసిస్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షను కూడా కంప్యూటర్ ద్వారానే నిర్వహిస్తారు. అభ్యర్థుల రచనా నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 3వ దశగా సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థుల వ్యక్తిత్వ లక్షణాలు, నాయకత్వ నైపుణ్యాలు, నిర్ణయ సామర్థ్యం, వృత్తిపరమైన ప్రవర్తనను అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో వచ్చిన ఫలితాలను గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు ఇంటర్వ్యూ సమయంలో పరిశీలిస్తారు. గ్రూప్ ఎక్సర్సైజ్కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు. ఈ 2 దశల్లో కలిపి 50 మార్కులు ఉంటాయి. అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, జట్టు నిర్వహణ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను ఈ దశలో పరీక్షిస్తారు. తుది మెరిట్ జాబితాను రూపొందించే సమయంలో మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులను 75% వెయిటేజ్తో, గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25% వెయిటేజ్తో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఆధారంగానే తుది ఎంపిక జాబితా విడుదల అవుతుంది. పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో 4వ వంతు మార్కు తగ్గిస్తారు. అందువల్ల అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలని బ్యాంకు సూచించింది. అభ్యర్థులు ప్రతి దశలో అర్హత సాధించిన తర్వాత మాత్రమే తదుపరి దశకు అవకాశం ఉంటుంది. కేవలం కాల్ లెటర్ రావడం ద్వారా ఉద్యోగానికి అర్హత లభించినట్లుగా భావించరాదని,
అన్ని దశల ధృవపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాతే తుది నియామకం జరుగుతుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఎస్బీఐ పీఓ 2026 జీతభత్యాలు, సేవా నిబంధనలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ, పలు రకాల అలవెన్సులు, కెరీర్ అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో ఒకటిగా పరిగణించే ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన ప్రొబేషనరీ ఆఫీసర్లకు ప్రారంభ బేసిక్ పే రూ. 48,480గా ఉంటుంది. వేతన శ్రేణి రూ. 48,480, 2000/7 62,480, 2340/2, 67,160, 2,680/7, 85,920 నిర్ణయించారు. సేవాకాలం పెరుగుతున్న కొద్దీ వార్షిక ఇంక్రిమెంట్లు కూడా అందుతాయి. బేసిక్ పేకు అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, మెడికల్ సదుపాయాలు, లీవ్ ఫేర్ కన్సెషన్, పెన్షన్ ప్రయోజనాలు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ప్రావిడెంట్ ఫండ్, లీజ్ రెంటల్ సదుపాయం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. బ్యాంకు అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ఈ అలవెన్సులు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ముంబై కేంద్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే, ఒక ప్రొబేషనరీ ఆఫీసర్కు వార్షిక సిటిసి సుమారు 21.97 లక్షల రూపాయలు వరకు ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. పోస్టింగ్ ప్రాంతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాల ఆధారంగా ఈ మొత్తం కొంత మారవచ్చు. ఎంపికైన అభ్యర్థులు బ్యాంకు విధించిన నిబంధనల ప్రకారం ప్రొబేషన్ పీరియడ్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రొబేషన్ కాలంలో వారి పనితీరు, ప్రవర్తన, సేవా ప్రమాణాలను బ్యాంకు సమీక్షిస్తుంది. సంతృప్తికరంగా విధులు నిర్వహించిన వారికి శాశ్వత నియామకం కల్పించబడుతుంది. అభ్యర్థులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏ సర్కిల్లోనైనా, లేదా బ్యాంకుకు చెందిన అనుబంధ సంస్థలు, అనుబంధ కార్యాలయాలు, విదేశీ కార్యాలయాల్లో కూడా విధులు నిర్వహించాల్సి రావచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. సేవా అవసరాల మేరకు బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని చేసిన అభ్యర్థనలను బ్యాంకు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అభ్యర్థుల నియామకం ముందు విద్యార్హతలు, వయస్సు, కుల ధృవపత్రాలు, ఇతర అర్హతల ధృవీకరణ జరుగుతుంది. అదనంగా వైద్య పరీక్షలు, పోలీస్ వెరిఫికేషన్, ఇతర బ్యాక్గ్రౌండ్ చెక్లు కూడా నిర్వహించబడతాయి. ఈ ప్రక్రియల్లో అర్హత సాధించిన వారికే తుది నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపుల్లో డిఫాల్ట్ చేసిన అభ్యర్థులు నియామకానికి అర్హులు కాదని ఎస్బీఐ స్పష్టం చేసింది. సిఐబిఐఎల్ రికార్డులో ప్రతికూల సమాచారం ఉన్న అభ్యర్థులు నియామకానికి ముందు వాటిని సరిచేసుకోవాలని సూచించింది. లేకపోతే ఎంపికైనప్పటికీ నియామకం రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పిఓగా ఎంపికైన అభ్యర్థులకు భవిష్యత్తులో బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వంటి ఉన్నత స్థాయి పదవులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ ఉద్యోగం దీర్ఘకాలిక కెరీర్ వృద్ధికి మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఎస్బీఐ పీఓ 2026 జాయినింగ్, ట్రైనింగ్, కెరీర్ గ్రోత్ వివరాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్కు ముందు ప్రత్యేక బ్యాంకింగ్ శిక్షణ అందించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరకముందు ఆన్లైన్ ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ పరిజ్ఞానానికి సంబంధించిన కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు, కస్టమర్ సేవలు, రుణాల నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉద్యోగంలో చేరే సమయంలో ఎంపికైన అభ్యర్థులు 2 లక్షల రూపాయలు విలువైన సర్వీస్ బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ ప్రకారం కనీసం 3 సంవత్సరాలు ఎస్బీఐలో పనిచేయాలి. 3 సంవత్సరాల గడువు పూర్తికాకముందే ఉద్యోగానికి రాజీనామా చేస్తే, బ్యాంకు బాండ్ నిబంధనలను అమలు చేసి నిర్దేశించిన మొత్తాన్ని వసూలు చేసే హక్కును కలిగి ఉంటుంది. జాయినింగ్ అనంతరం అభ్యర్థులకు ప్రొబేషనరీ ఆఫీసర్ హోదా కల్పించబడుతుంది. వీరు 2 సంవత్సరాల ప్రొబేషన్ కాలంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో వారి పనితీరు, నాయకత్వ లక్షణాలు, కస్టమర్ సేవా నైపుణ్యాలు, నిర్ణయ సామర్థ్యం, బ్యాంకింగ్ పరిజ్ఞానాన్ని నిరంతరం అంచనా వేస్తారు. ప్రొబేషన్ కాలంలో అభ్యర్థులు బ్యాంకు నిర్వహించే వివిధ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖలు, ప్రాంతీయ కార్యాలయాలు, పరిపాలనా విభాగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందేలా ప్రత్యేక శిక్షణ అందిస్తారు. బ్యాంకింగ్ కార్యకలాపాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం. ప్రొబేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అధికారులు ఎస్బీఐలో శాశ్వత ఉద్యోగులుగా కొనసాగుతారు. అనంతరం పనితీరు ఆధారంగా అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వంటి ఉన్నత పదవులకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి.
ఎస్బీఐలో పీఓగా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్, వ్యవసాయ రుణాలు, అంతర్జాతీయ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ట్రెజరీ, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో సేవలందించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా విదేశీ శాఖల్లో పనిచేసే అవకాశాలు కూడా లభించవచ్చు. ఈ విధంగా ఎస్బీఐ పీఓ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాకుండా దీర్ఘకాలిక కెరీర్ వృద్ధి, నాయకత్వ అవకాశాలు, ఉన్నత స్థాయి బ్యాంకింగ్ బాధ్యతలకు మార్గం సుగమం చేసే ప్రతిష్టాత్మక కెరీర్గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎస్బీఐ పీఓ 2026 దరఖాస్తు సమయంలో ఫోటో, సంతకం అప్లోడ్ నిబంధనలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, చేతితో రాసిన డిక్లరేషన్ వంటి పత్రాలను నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఇటీవల తీసుకున్న రంగుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మాత్రమే అప్లోడ్ చేయాలి. ఫోటో స్పష్టంగా కనిపించేలా ఉండాలి. టోపీ, గాగుల్స్ లేదా ముఖాన్ని కప్పే వస్తువులు ధరించి తీసుకున్న ఫోటోలను అంగీకరించరు. ఫోటో పరిమాణం 20 KB నుండి 50 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ జేపీజీ లేదా జేపీఈజీ రూపంలో ఉండాలి. సంతకాన్ని తెల్ల కాగితంపై నల్ల ఇంక్ పెన్నుతో చేసి స్కాన్ చేయాలి. పెద్ద అక్షరాల్లో టైప్ చేసిన పేరు లేదా క్యాపిటల్ లెటర్స్లో చేసిన సంతకాన్ని అంగీకరించరు. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన సంతకమే భవిష్యత్తులో అన్ని దశల్లో ఉపయోగించబడుతుంది. సంతకం ఫైల్ పరిమాణం 10 KB నుండి 20 KB మధ్య ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ను తెల్ల కాగితంపై నల్ల లేదా నీలం ఇంక్ ఉపయోగించి తీసి స్కాన్ చేయాలి. ఎడమ చేతి బొటనవేలు అందుబాటులో లేని ప్రత్యేక పరిస్థితుల్లో కుడి చేతి బొటనవేలు ముద్రను ఉపయోగించవచ్చు. థంబ్ ఇంప్రెషన్ ఫైల్ పరిమాణం 20 KB నుండి 50 KB మధ్య ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఒక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ను తమ స్వహస్తాలతో రాసి అప్లోడ్ చేయాలి. ఈ డిక్లరేషన్ను ఇంగ్లీష్ భాషలో మాత్రమే రాయాలి. ఇతర వ్యక్తులు రాసిన డిక్లరేషన్ను అంగీకరించరు. అభ్యర్థి స్వయంగా రాసి, సంతకం చేసి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. డిక్లరేషన్లో ఈ వాక్యం యథాతథంగా ఉండాలి. I, name of the candidate, hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. ఈ డిక్లరేషన్ ఫైల్ పరిమాణం 50 KB నుండి 100 KB మధ్య ఉండాలి. ఫైల్ జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. అన్ని పత్రాలను స్కాన్ చేసే సమయంలో చిత్రం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలని ఎస్బీఐ సూచించింది. మసకబారిన చిత్రాలు, కట్ అయిన ఫోటోలు, స్పష్టంగా కనిపించని సంతకాలు లేదా థంబ్ ఇంప్రెషన్లు ఉంటే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. ఎస్బీఐ పీఓ 2026 ఆన్లైన్ దరఖాస్తు విధానం పూర్తి వివరాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ నియామకాలకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలని బ్యాంకు స్పష్టం చేసింది. జూన్ 18, 2026 నుండి జూలై 8, 2026 వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఇతర ఏ విధానంలో పంపిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వద్ద చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అదే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉంచాలని ఎస్బీఐ సూచించింది. భవిష్యత్తులో కాల్ లెటర్లు, పరీక్ష సమాచారం, ఫలితాలు, ఇతర సమాచారాన్ని బ్యాంకు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపుతుంది. దరఖాస్తు ప్రారంభించే ముందు ఫోటోగ్రాఫ్, సంతకం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ను నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ పత్రాలను అప్లోడ్ చేయకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి కాదని బ్యాంకు పేర్కొంది. అదనంగా రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు వెబ్క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ఎస్బీఐ కెరీర్ వెబ్సైట్లోకి వెళ్లి పీఓ నోటిఫికేషన్కు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ను ఓపెన్ చేయాలి. దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, కేటగిరీ వివరాలు, కమ్యూనికేషన్ చిరునామా వంటి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. ఒకేసారి మొత్తం దరఖాస్తును పూర్తి చేయలేని అభ్యర్థులు సేవ్ అండ్ నెక్స్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తును సేవ్ చేసిన వెంటనే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. వాటిని భద్రంగా ఉంచుకోవాలి. అవసరమైతే తర్వాత మళ్లీ లాగిన్ అయి దరఖాస్తును సవరించుకోవచ్చు. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తును పూర్తిగా పరిశీలించాలి. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు, సవరణలు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, విద్యార్హతలు, ఇతర వివరాలను జాగ్రత్తగా ధృవీకరించుకోవాలని బ్యాంకు సూచించింది.
దరఖాస్తు ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ట్రాన్సాక్షన్కు సంబంధించిన అదనపు ఛార్జీలు ఉంటే వాటిని అభ్యర్థులే భరించాలి. చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత రిసీట్, దరఖాస్తు ఫారం జనరేట్ అవుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం వాటి ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరచుకోవాలని బ్యాంకు సూచించింది. ఒకవేళ చెల్లింపు విఫలమైతే మళ్లీ రిజిస్టర్ చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించరాదని ఎస్బీఐ హెచ్చరించింది. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లయితే చివరిగా విజయవంతంగా సమర్పించిన దరఖాస్తు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు. ఎస్బీఐ పీఓ 2026 అడ్మిట్ కార్డు, పరీక్షా కేంద్ర నిబంధనలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష తేదీకి ముందు అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెటర్, అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని బ్యాంకు సూచించింది. అడ్మిట్ కార్డు లేకుండా ఎలాంటి అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేసింది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు వేర్వేరుగా కాల్ లెటర్లు జారీ చేయబడతాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం చిరునామా, అభ్యర్థి వివరాలు, ముఖ్య సూచనలు ఉంటాయి. అందులో ఉన్న సమాచారాన్ని ముందుగానే పరిశీలించుకోవాలని బ్యాంకు సూచించింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యే సమయంలో అడ్మిట్ కార్డు ప్రింట్ కాపీతో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ప్రభుత్వ గుర్తింపు కార్డులు వంటి పత్రాలను గుర్తింపు రుజువుగా అంగీకరిస్తారు. అలాగే గుర్తింపు కార్డు ఫోటోకాపీని కూడా వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డులో పేర్కొన్న పేరు, గుర్తింపు కార్డులో ఉన్న పేరు ఒకే విధంగా ఉండాలి. వివాహం లేదా ఇతర కారణాల వల్ల పేరు మారిన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలను వెంట తీసుకెళ్లాలి. పేర్లలో వ్యత్యాసం ఉంటే పరీక్షకు అనుమతి నిరాకరించే అవకాశం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది. అభ్యర్థుల వేలిముద్రలు, ఫోటోగ్రాఫ్ను పరీక్ష సమయంలో నమోదు చేస్తారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ బయోమెట్రిక్ వివరాలను భద్రపరుస్తారు. వేలిముద్రలు సరిపోలని పరిస్థితుల్లో అభ్యర్థి అర్హతపై పరిశీలన జరగవచ్చు. పరీక్షా కేంద్రానికి నిర్ణయించిన సమయానికి ముందుగానే చేరుకోవాలని బ్యాంకు సూచించింది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవచ్చు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పుస్తకాలు, నోట్స్, కాగితాలు వంటి వస్తువులను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయవచ్చు. పరీక్ష సమయంలో ఎలాంటి అక్రమ పద్ధతులు అనుసరించినా, ఇతర అభ్యర్థులతో మాట్లాడినా, కాపీ కొట్టేందుకు ప్రయత్నించినా, తప్పుడు సమాచారం అందించినా అభ్యర్థిని తక్షణమే అనర్హుడిగా ప్రకటిస్తారు. అవసరమైతే భవిష్యత్తులో ఎస్బీఐ నిర్వహించే నియామకాలకు కూడా అనుమతించకపోవచ్చు. కోవిడ్ లేదా ఇతర ఆరోగ్య సంబంధిత ప్రభుత్వ మార్గదర్శకాలు అమల్లో ఉన్నట్లయితే వాటిని కూడా అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది సూచనలను అనుసరించాలని బ్యాంకు పేర్కొంది. ఎస్బీఐ పీఓ 2026 డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిజర్వేషన్ ధృవపత్రాల నిబంధనలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా అసలు ధృవపత్రాలను సమర్పించాలని బ్యాంకు స్పష్టం చేసింది. విద్యార్హతలు, జనన తేదీ, కుల ధృవపత్రాలు, రిజర్వేషన్కు సంబంధించిన పత్రాలు, ఇతర అర్హతలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇంటర్వ్యూ రోజున పరిశీలిస్తారు. అసలు పత్రాలను సమర్పించని అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించరని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయోసడలింపు, ఫీజు మినహాయింపు లేదా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందాలనుకునే అభ్యర్థులు సంబంధిత అధికారులచే జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ధృవపత్రాలను సమర్పించాలి. అవసరమైన సర్టిఫికెట్లు లేకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేయబడే అవకాశం ఉందని బ్యాంకు హెచ్చరించింది. ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేసిన నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ను సమర్పించాలి. ఇంటర్వ్యూ రోజున ఈ సర్టిఫికెట్ను సమర్పించలేకపోతే అభ్యర్థిని ఇంటర్వ్యూకు అనుమతించరు, అలాగే నియామకానికి కూడా పరిగణించరు. ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులు 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ ను సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో జారీ చేసిన ఈ ధృవపత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే రిజర్వేషన్ ప్రయోజనం లభించదు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో జారీ చేసిన కుల ధృవపత్రాన్ని సమర్పించాలి. ఇంటర్వ్యూ సమయంలో ఈ సర్టిఫికెట్ లేకపోతే అభ్యర్థిని ఇంటర్వ్యూకు అనుమతించరని ఎస్బీఐ స్పష్టం చేసింది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు తాజా వైకల్య ధృవపత్రాన్ని సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ దరఖాస్తు చివరి తేదీకి ముందే జారీ అయి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జారీ చేసిన ధృవపత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే బ్యాంకు ఈ సర్టిఫికెట్లను మళ్లీ ధృవీకరించే హక్కును కలిగి ఉంటుంది. ప్రభుత్వ, అర్ధ ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, జాతీయీకరించిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో తమ యాజమాన్యం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి సమర్పించాలని బ్యాంకు సూచించింది. ఎంపికైన తర్వాత విధుల్లో చేరే సమయంలో రిలీవింగ్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తన, గత చరిత్రకు సంబంధించిన వివరాలను కూడా బ్యాంకు పరిశీలిస్తుంది. క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటే ఇంటర్వ్యూ సమయంలో వాటి వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అవసరమైతే పోలీస్ రికార్డులు కూడా ధృవీకరించవచ్చని ఎస్బీఐ పేర్కొంది. తప్పుడు సమాచారం అందించినా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినా, వాస్తవాలను దాచిపెట్టిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటిస్తారు. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని బ్యాంకు హెచ్చరించింది. ఎస్బీఐపీఓ 2026 పరీక్షా కేంద్రాల జాబితా విడుదల. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నియామక పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ప్రిలిమినరీ మరియు మెయిన్ పరీక్షలకు వేర్వేరు పరీక్షా కేంద్రాలను ప్రకటించింది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఎంపిక చేసిన కేంద్రంలో సీట్లు అందుబాటులో లేకపోతే బ్యాంకు సమీపంలోని ఇతర కేంద్రాన్ని కేటాయించే హక్కును కలిగి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్లో అనేక నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. అనంతపురం, భీమవరం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాలను ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు. అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. అహ్మదాబాద్, సూరత్, వడోదర, భోపాల్, ఇండోర్, రాయ్పూర్, చండీగఢ్, ఢిల్లీ, పణజీ, బెంగళూరు, మైసూరు, కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం, చెన్నై, కోయంబత్తూర్, మదురై, భువనేశ్వర్, జైపూర్, లక్నో, కాన్పూర్, డెహ్రాడూన్, కోల్కతా, గువాహటి, పాట్నా, రాంచీ, ముంబై, పుణే, నాగ్పూర్ తదితర నగరాల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షకు సంబంధించి కేంద్రాల సంఖ్య కొంత పరిమితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్ ప్రధాన పరీక్షా కేంద్రంగా ఉంటుంది. అభ్యర్థులు ఒకసారి ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాన్ని తర్వాత మార్చుకునే అవకాశం సాధారణంగా ఉండదు. కాబట్టి దరఖాస్తు సమయంలో జాగ్రత్తగా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. పరీక్షా కేంద్రానికి సంబంధించిన తుది సమాచారం అడ్మిట్ కార్డులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా, పరిపాలనా కారణాల వల్ల లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కేంద్రాన్ని మార్చే హక్కు బ్యాంకుకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో అభ్యర్థులకు ప్రత్యామ్నాయ కేంద్రం కేటాయించబడుతుంది. పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు అయ్యే ప్రయాణ, వసతి, ఇతర ఖర్చులను అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది. బ్యాంకు ఎలాంటి ప్రయాణ భత్యం చెల్లించదు. అయితే ఇంటర్వ్యూ దశకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రయాణ భత్యం చెల్లించే అవకాశం ఉంటుంది. ఎస్బీఐపీఓ 2026 సాధారణ నిబంధనలు, అభ్యర్థిత్వం రద్దు అయ్యే పరిస్థితులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నియామక ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బ్యాంకు స్పష్టం చేసింది. దరఖాస్తు సమర్పించడం మాత్రమే ఉద్యోగానికి హామీ కాదని, ప్రతి దశలో అర్హతలను నిర్ధారించిన తర్వాత మాత్రమే అభ్యర్థిత్వం కొనసాగుతుందని పేర్కొంది. దరఖాస్తు ఫారంలో అభ్యర్థులు నమోదు చేసిన సమాచారం పూర్తిగా సరైనదిగా, నిజమైనదిగా ఉండాలి. పేరు, జనన తేదీ, విద్యార్హతలు, కులం, రిజర్వేషన్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం విషయంలో తప్పుడు వివరాలు అందించినట్లు తేలితే, ఏ దశలోనైనా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయవచ్చు. నియామకం జరిగిన తర్వాత కూడా తప్పుడు సమాచారం బయటపడితే ఉద్యోగాన్ని రద్దు చేసే అధికారం బ్యాంకుకు ఉంటుంది. నకిలీ సర్టిఫికెట్లు, మార్పులు చేసిన ధృవపత్రాలు లేదా చెల్లని పత్రాలు సమర్పించిన అభ్యర్థులను వెంటనే అనర్హులుగా ప్రకటిస్తారు.
అవసరమైతే వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఎస్బీఐ నిర్వహించే నియామక ప్రక్రియల్లో కూడా పాల్గొనే అవకాశాన్ని నిరాకరించవచ్చు. పరీక్ష సమయంలో కాపీ కొట్టడం, ఇతర అభ్యర్థులతో మాట్లాడటం, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం, ప్రశ్నాపత్రాలను బయటకు తీసుకెళ్లడం, అధికారిక సహాయం పొందడం లేదా ఇతర అక్రమ పద్ధతులు అనుసరించడం తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడిన అభ్యర్థులను వెంటనే డీబార్ చేయవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా నియామక ప్రక్రియలో ఏ దశలోనైనా అభ్యర్థులు అసభ్య ప్రవర్తన, బెదిరింపులు, అవాంఛనీయ ప్రవర్తన ప్రదర్శించినా, సిబ్బందితో అనుచితంగా వ్యవహరించినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయవచ్చు. నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివాదాలు ముంబై న్యాయస్థానాల పరిధిలోకి వస్తాయని ఎస్బీఐ పేర్కొంది. నియామక ప్రక్రియకు సంబంధించిన ఈ అంశంపైన తుది నిర్ణయం తీసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు యాక్టివ్గా ఉంచుకోవాలి. అడ్మిట్ కార్డులు, ఫలితాలు, ఇంటర్వ్యూ సమాచారం, ఇతర ప్రకటనలు ప్రధానంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అందించబడతాయి. పోస్టల్ ద్వారా ప్రత్యేక సమాచారాన్ని పంపే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని బ్యాంకు తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తరచూ పరిశీలిస్తూ తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. పరీక్ష తేదీలు, కేంద్రాలు, ఫలితాలు లేదా ఇతర షెడ్యూళ్లలో మార్పులు జరిగితే వాటిని అధికారిక ప్రకటనల ద్వారా తెలియజేస్తామని పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఉద్యోగంగా గుర్తింపు పొందిన ఎస్బీఐపీఓ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ముందుగానే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమై, నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రతి సూచనను జాగ్రత్తగా అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్బీఐపీఓ 2026 క్విక్ రిఫరెన్స్ గైడ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నోటిఫికేషన్లో పేర్కొన్న ముఖ్యమైన వివరాలను అభ్యర్థుల సౌకర్యార్థం ఒకే చోట సంక్షిప్తంగా అందిస్తోంది. దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఈ వివరాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ. మొత్తం ఖాళీలు: 1500 పోస్టులు. ఉద్యోగ స్థలం: దేశవ్యాప్తంగా, బ్యాంకు అవసరాలకు అనుగుణంగా ఏ రాష్ట్రంలోనైనా పోస్టింగ్ అవకాశం. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏ విభాగంలోనైనా డిగ్రీ. ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి ఏప్రిల్ 1, 2026 నాటికి. కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. జనన తేదీ ఏప్రిల్ 2, 1996 నుండి ఏప్రిల్ 1, 2005 మధ్య ఉండాలి. వయో సడలింపు: ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 3 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ 5 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ 10 నుండి 15 సంవత్సరాలు. మాజీ సైనికులు 5 సంవత్సరాలు. దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 18, 2026. దరఖాస్తు చివరి తేదీ జూలై 8, 2026. దరఖాస్తు ఫీజు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీజు లేదు. ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 2026. మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 2026. ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ అక్టోబర్, నవంబర్ 2026. ప్రారంభ బేసిక్ పే 48,480. వార్షిక సిటిసి సుమారు 21.97 లక్షలు. ముంబై కేంద్రం ఆధారంగా. బాండ్ నిబంధన: ఎంపికైన అభ్యర్థులు 2 లక్షల సర్వీస్ బాండ్పై సంతకం చేయాలి. కనీసం 3 సంవత్సరాలు బ్యాంకులో సేవలందించాలి. ప్రొబేషన్ కాలం 2 సంవత్సరాలు. తుది ఫలితాల విడుదల నవంబర్, డిసెంబర్ 2026. ముఖ్య సూచన: 1 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించరాదు. తప్పుడు సమాచారం, నకిలీ సర్టిఫికెట్లు, అక్రమ పద్ధతులు, పరీక్షా నిబంధనల ఉల్లంఘనలు అభ్యర్థిత్వం రద్దుకు దారితీస్తాయి. మొత్తంగా చూస్తే ఎస్బీఐపీఓ 2026 నోటిఫికేషన్ బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్లకు దేశవ్యాప్తంగా 1500 ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. ఆకర్షణీయమైన వేతనం, వేగవంతమైన పదోన్నతులు, విదేశీ పోస్టింగ్ అవకాశాలు, ఉద్యోగ భద్రత వంటి ప్రయోజనాలతో ఇది అత్యంత ప్రతిష్టాత్మక నియామకాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఎస్బీఐపీఓ 2026 ముఖ్య సూచనలు, అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నియామక ప్రక్రియలో అభ్యర్థులు పాటించాల్సిన కొన్ని కీలక సూచనలను నోటిఫికేషన్లో వెల్లడించింది. దరఖాస్తు చేసుకునే ముందు ఈ నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవాలని బ్యాంకు సూచించింది. అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు యాక్టివ్గా ఉంచుకోవాలి. కాల్ లెటర్లు,
పరీక్షా సమాచారం, ఇంటర్వ్యూ సమాచారం, ఫలితాలు వంటి అన్ని వివరాలు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా పంపబడే అవకాశం ఉన్నందున వాటిని నిరంతరం పరిశీలించాలని బ్యాంకు పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే ముందు నమోదు చేసిన ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, విద్యార్హతలు లేదా ఇతర వివరాల్లో ఎలాంటి మార్పులు, సవరణలు అనుమతించబడవు. పోస్టు ద్వారా, ఈమెయిల్ ద్వారా లేదా ప్రత్యక్షంగా పంపిన మార్పుల అభ్యర్థనలను బ్యాంకు పరిగణనలోకి తీసుకోదని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఆధార్ కార్డును సిద్ధంగా ఉంచుకోవాలని ఎస్బీఐ సూచించింది. నియామక ప్రక్రియలో వివిధ దశల్లో అభ్యర్థి మరియు అవసరమైతే స్క్రైబ్కు సంబంధించిన ఆన్లైన్ ఆధార్ ధృవీకరణ నిర్వహించే అవకాశం ఉందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తులను చివరి తేదీ వరకు వాయిదా వేయకుండా ముందుగానే సమర్పించాలని బ్యాంకు సూచించింది. చివరి రోజుల్లో వెబ్సైట్పై అధిక భారం, ఇంటర్నెట్ సమస్యలు లేదా సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తు చేయలేకపోయినా బ్యాంకు ఎలాంటి బాధ్యత వహించదని హెచ్చరించింది. అభ్యర్థులు ఉద్యోగానికి అవసరమైన అన్ని అర్హతలను కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. కాల్ లెటర్ జారీ కావడం మాత్రమే అభ్యర్థిత్వం ఖరారైనట్లు కాదని, అసలు ధృవపత్రాల పరిశీలన అనంతరం మాత్రమే తుది అర్హత నిర్ధారణ జరుగుతుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. దరఖాస్తు సమర్పించిన తర్వాత దాని ప్రింట్ కాపీని భద్రపరచుకోవాలని బ్యాంకు సూచించింది. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశం ఉండదని పేర్కొంది. నియామక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్షకు, మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూకు ఎంపిక చేయబడతారు. అవసరమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ను ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష లేదా జాయినింగ్ దశలో కూడా నిర్వహించే హక్కు బ్యాంకుకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల నియామకం విద్యార్హతలు, కుల ధృవపత్రాలు, వ్యక్తిత్వ ధృవీకరణ, వైద్య పరీక్షలు, గత చరిత్ర పరిశీలన, ఇతర అవసరమైన ధృవీకరణలు పూర్తయిన తర్వాత మాత్రమే ఖరారవుతుంది. ప్రభుత్వ, అర్ధ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయీకరించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో తప్పనిసరిగా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఎంపికైన తర్వాత విధుల్లో చేరే సమయంలో రిలీవింగ్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఒకే మార్కులు వచ్చిన అభ్యర్థుల విషయంలో వయస్సులో పెద్దవారికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఎస్బీఐ వెల్లడించింది. అలాగే నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని న్యాయ వివాదాలు ముంబై కోర్టుల పరిధిలోనే పరిష్కరించబడతాయని స్పష్టం చేసింది. తదుపరి పేజీలో అనెక్సర్ -1లోని మిగతా రాష్ట్రాల వారీ పరీక్షా కేంద్రాల పూర్తి జాబితా మరియు అనెక్సర్ -2లో ఫోటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్ స్కానింగ్ సాంకేతిక ప్రమాణాల వివరాలు. ఎస్బీఐ పిఓ 2026 ఫోటో, సంతకం స్కానింగ్ మార్గదర్శకాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నియామకాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫోటోగ్రాఫ్, సంతకం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ను నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని బ్యాంకు అనెక్సర్ -2లో స్పష్టం చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో వెబ్క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా లైవ్ ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో అభ్యర్థి పేరు, జనన తేదీతో పాటు, దరఖాస్తులో సమర్పించిన సమాచారం మొత్తం నిజమైనదని, అవసరమైనప్పుడు సంబంధిత ధృవపత్రాలను సమర్పిస్తానని, అప్లోడ్ చేసిన సంతకం, ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ నావేనని పేర్కొంటూ స్వయంగా రాయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ను అభ్యర్థి చేతిరాతలోనే సమర్పించాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ విషయంలో, ఒకవేళ అభ్యర్థికి ఎడమ చేతి బొటనవేలు లేకపోతే, కుడి చేతి బొటనవేలి ముద్రను ఉపయోగించుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఫోటోగ్రాఫ్ తప్పనిసరిగా ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అయి ఉండాలి. లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, ముఖ్యంగా తెలుపు రంగు నేపథ్యంతో ఫోటో తీసుకోవాలని సూచించింది. అభ్యర్థి నేరుగా కెమెరా వైపు చూస్తూ, సహజమైన ముఖ కవళికలతో ఉండాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఫోటో తీస్తే, సూర్యకాంతి నేరుగా ముఖంపై పడకుండా జాగ్రత్త పడాలని, ముఖంపై కఠినమైన నీడలు పడకుండా చూసుకోవాలని సూచించింది. ఫ్లాష్ ఉపయోగించినప్పుడు, రెడ్ ఐ ప్రభావం రాకుండా చూసుకోవాలని పేర్కొంది. కళ్లద్దాలు ధరించే అభ్యర్థులు గ్లాస్పై ప్రతిబింబం కనిపించకుండా, కళ్లను స్పష్టంగా చూడగలిగేలా ఫోటో తీయాలి. డార్క్ గ్లాసెస్, టోపీలు, క్యాప్లు అనుమతించబడవు. అయితే మతపరమైన కారణాలతో ధరించే తల కవచాలు అనుమతిస్తారు, కానీ అవి ముఖాన్ని కప్పకూడదు. ఫోటోకు ప్రాధాన్య పరిమాణం 200x230 పిక్సెల్స్గా ఉండాలని బ్యాంకు సూచించింది. ఫోటో ఫైల్ సైజు 20 KB నుండి 50 KB మధ్య ఉండాలి. ఒకవేళ స్కాన్ చేసిన ఫోటో 50 KB కంటే ఎక్కువగా ఉంటే, స్కానర్లో DPI రిజల్యూషన్, కలర్ సెట్టింగ్స్ వంటి వాటిని సర్దుబాటు చేసి ఫైల్ సైజును తగ్గించుకోవాలని తెలిపింది.
దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన అదే ఫోటో భవిష్యత్ దశల్లో కూడా అవసరమవుతుందని, అందువల్ల కనీసం 8 కాపీలు భద్రపరచుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ వంటి తదుపరి దశల్లో కూడా అదే ఫోటో ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొంది. అదనంగా, సాధారణ ఫోటో అప్లోడ్తో పాటు, రిజిస్ట్రేషన్ సమయంలో లైవ్ ఫోటోగ్రాఫ్ను కూడా వెబ్క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఎస్బీఐ పిఓ 2026 సంతకం, థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ స్కానింగ్ నిబంధనలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నియామకాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు సంతకం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లను నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈ పత్రాలు స్పష్టంగా, చదవగలిగే విధంగా ఉండాలని, లేకపోతే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉందని హెచ్చరించింది. సంతకాన్ని తెల్ల కాగితంపై నల్ల ఇంక్ పెన్నుతో మాత్రమే చేయాలి. సంతకం చేసే సమయంలో పెద్ద అక్షరాలతో పేరు రాయడం లేదా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసిన పేరును అప్లోడ్ చేయడం అనుమతించబడదు. అభ్యర్థి సాధారణంగా ఉపయోగించే సంతకాన్నే చేయాలి. భవిష్యత్తులో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి అన్ని దశల్లో ఇదే సంతకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సంతకం సరిపోలకపోతే అభ్యర్థిత్వం రద్దు అయ్యే అవకాశం ఉందని బ్యాంకు స్పష్టం చేసింది. సంతకం స్కాన్ చేసే సమయంలో రిజల్యూషన్ 200 dpi ఉండాలి. ఫైల్ను జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. సంతకం చిత్ర పరిమాణం సుమారు 140x60 పిక్సెల్స్ ఉండాలని సూచించింది. ఫైల్ సైజు 10 KB నుండి 20 KB మధ్య ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ను తెల్ల కాగితంపై నల్ల లేదా నీలం ఇంక్ ఉపయోగించి వేయాలి. వేలిముద్ర పూర్తిగా స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త పడాలి. మసకగా లేదా అస్పష్టంగా ఉన్న ముద్రలను అంగీకరించరు. ఎడమ చేతి బొటనవేలు అందుబాటులో లేని అభ్యర్థులు కుడి చేతి బొటనవేలు ముద్రను ఉపయోగించవచ్చని ఎస్బీఐ తెలిపింది. థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసిన చిత్రం 240x240 పిక్సెల్స్ పరిమాణంలో ఉండాలి. ఫైల్ జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఫైల్ సైజు 20 KB నుండి 50 KB మధ్య ఉండాలని బ్యాంకు సూచించింది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ను తెల్ల కాగితంపై నల్ల ఇంక్ పెన్నుతో అభ్యర్థి స్వయంగా రాయాలి. ఇతర వ్యక్తి రాసిన డిక్లరేషన్ను అంగీకరించరు. డిక్లరేషన్లోని ప్రతి పదం నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగానే ఉండాలి. వాక్యాల్లో మార్పులు చేయడం, పదాలు మార్చడం లేదా వేరే భాషలో రాయడం అనుమతించబడదు. డిక్లరేషన్ స్కాన్ చేసిన చిత్రం 800x400 పిక్సెల్స్ పరిమాణంలో ఉండాలి. ఫైల్ ఫార్మాట్ జేపీజీ లేదా జేపీఈజీ అయి ఉండాలి. ఫైల్ సైజు 50 KB నుండి 100 KB మధ్య ఉండాలని బ్యాంకు పేర్కొంది. అభ్యర్థులు స్కాన్ చేసిన అన్ని ఫైళ్లను అప్లోడ్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చేసి, చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నదో లేదో పరిశీలించుకోవాలి. ఫోటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్ లేదా డిక్లరేషన్ స్పష్టంగా కనిపించకపోతే మళ్లీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించింది. అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ ఫారంలో కనిపించే ప్రివ్యూను తప్పనిసరిగా పరిశీలించాలి. ఒకవేళ చిత్రం సరైన విధంగా కనిపించకపోతే, రీఎడిట్ ఆప్షన్ ద్వారా మళ్లీ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చేయలేమని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఎస్బీఐ పిఓ 2026 స్క్రైబ్ సౌకర్యం, దివ్యాంగ అభ్యర్థుల మార్గదర్శకాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ నియామక పరీక్షల్లో దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులు స్క్రైబ్, సహాయక రచయిత సదుపాయం పొందవచ్చు. ఈ సౌకర్యం ద్వారా పరీక్ష సమయంలో ప్రశ్నలను చదవడం, సమాధానాలను నమోదు చేయడం వంటి విషయాల్లో సహాయం పొందే అవకాశం ఉంటుంది. అంధత్వం, తక్కువ చూపు, సెరిబ్రల్ పాల్సీ, లోకోమోటర్ డిసెబిలిటీ, చేతుల కదలికల్లో తీవ్రమైన ఇబ్బందులు, ఇతర నిర్దిష్ట వైకల్యాలు ఉన్న అభ్యర్థులు స్క్రైబ్ సదుపాయానికి అర్హులవుతారు. అదనంగా, వైద్య ధృవపత్రం ఆధారంగా పరీక్షను స్వయంగా రాయడం కష్టమని నిర్ధారించబడిన అభ్యర్థులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. స్క్రైబ్ను అభ్యర్థి స్వయంగా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా అవసరమైతే బ్యాంకు ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. అయితే స్క్రైబ్ విద్యార్హత, అభ్యర్థి విద్యార్హత కంటే ఎక్కువ స్థాయిలో ఉండకూడదు. స్క్రైబ్కు సంబంధించిన పూర్తి వివరాలను పరీక్షకు ముందు సమర్పించాల్సి ఉంటుంది. స్క్రైబ్ సౌకర్యం పొందే అభ్యర్థులకు అదనపు సమయం కూడా కేటాయించబడుతుంది. సాధారణంగా ప్రతి గంట పరీక్షకు అదనంగా 20 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఈ అదనపు సమయం పరీక్షా నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. స్క్రైబ్ ఉపయోగించే అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ప్రత్యేక డిక్లరేషన్ ఫారం సమర్పించాలి. స్క్రైబ్ మరియు అభ్యర్థి ఇద్దరూ అందులో సంతకాలు చేయాలి. తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే అభ్యర్థిత్వం వెంటనే రద్దు చేయబడుతుంది. పరీక్ష సమయంలో స్క్రైబ్ కేవలం అభ్యర్థి చెప్పిన సమాధానాలను మాత్రమే నమోదు చేయాలి.
ప్రశ్నలకు సమాధానాలు సూచించడం, వివరణ ఇవ్వడం లేదా ఏ విధమైన సహాయం చేయడం పూర్తిగా నిషేధించబడింది. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అభ్యర్థి, స్క్రైబ్ ఇద్దరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాజరయ్యే సమయంలో సంబంధిత వైకల్య ధృవపత్రాలు, స్క్రైబ్కు సంబంధించిన పత్రాలు, గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో కూడా ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ నమూనాను కూడా ఎస్బీఐ నోటిఫికేషన్లో అందించింది. అభ్యర్థి స్వహస్తాలతో రాసి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన ఈ డిక్లరేషన్లో దరఖాస్తులో ఇచ్చిన సమాచారం మొత్తం నిజమని, అవసరమైనప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తానని, అప్లోడ్ చేసిన ఫోటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్ తనవేనని ధృవీకరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు స్క్రైబ్ సౌకర్యం అవసరమైతే దరఖాస్తు సమయంలోనే సంబంధిత ఎంపికను జాగ్రత్తగా నమోదు చేయాలని బ్యాంకు సూచించింది. తర్వాత దశల్లో మార్పులు చేసే అవకాశం పరిమితంగా ఉండవచ్చని పేర్కొంది. ఎస్బీఐ PO 2026 సర్టిఫికెట్ నమూనాలు, రిజర్వేషన్ ధృవపత్రాల మార్గదర్శకాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PO నియామక నోటిఫికేషన్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందే అభ్యర్థుల కోసం వివిధ ధృవపత్రాల నమూనాలను అనుబంధాల్లో, అనెక్సర్లలో అందుబాటులో ఉంచింది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశల్లో ఈ ధృవపత్రాలు అత్యంత కీలకంగా ఉండనున్నందున, అభ్యర్థులు ముందుగానే వాటిని సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నాన్ క్రీమీ లేయర్ ధృవపత్రాన్ని సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ అయి ఉండాలి. ఇంటర్వ్యూ సమయంలో ఈ ధృవపత్రాన్ని సమర్పించలేకపోతే, అభ్యర్థిని ఇంటర్వ్యూకు అనుమతించరు మరియు నియామకానికి కూడా పరిగణించరు. ఈ WS కేటగిరీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో జారీ చేసిన ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇది 2025 నుండి 26 ఆర్థిక సంవత్సర ఆదాయ వివరాల ఆధారంగా ఉండాలి మరియు 2026 నుండి 27 సంవత్సరానికి చెల్లుబాటు కావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజున ఈ సర్టిఫికెట్ అందుబాటులో లేకపోతే రిజర్వేషన్ ప్రయోజనం వర్తించదు. SC, ST అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో జారీ చేసిన కుల ధృవపత్రాన్ని సమర్పించాలి. సంబంధిత అధికారి జారీ చేసిన అసలు సర్టిఫికెట్ లేకుంటే అభ్యర్థిత్వం తిరస్కరించబడే అవకాశం ఉందని ఎస్బీఐ స్పష్టం చేసింది. PWBD అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జారీ చేసిన తాజా వైకల్య ధృవపత్రాన్ని సమర్పించాలి. ఈ ధృవపత్రం దరఖాస్తు నమోదు చివరి తేదీకి ముందు జారీ అయి ఉండాలి. అవసరమైతే బ్యాంకు ఈ సర్టిఫికెట్ను మళ్లీ ధృవీకరించే హక్కును కలిగి ఉంటుంది. తాత్కాలిక వైకల్యం, టెంపరరీ డిసెబిలిటీ కలిగిన అభ్యర్థుల విషయంలో కూడా ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. లైక్లీ టు ఇంప్రూవ్ అని పేర్కొన్న తాత్కాలిక వైకల్య ధృవపత్రాలు కలిగిన అభ్యర్థులు రిజర్వేషన్కు అర్హులు కాదని స్పష్టం చేశారు. అయితే, ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ లేదా నాట్ లైక్లీ టు ఇంప్రూవ్ అని పేర్కొన్న వైకల్యాలున్న అభ్యర్థులు రిజర్వేషన్కు అర్హులవుతారు. దరఖాస్తు సమయంలో ఎంచుకున్న కేటగిరీని తర్వాత మార్చుకునే అవకాశం ఉండదని ఎస్బీఐ మరోసారి స్పష్టం చేసింది. ఓబీసీ క్రీమీ లేయర్ అభ్యర్థులు ఓబీసీ రిజర్వేషన్ పొందేందుకు అర్హులు కాదని, వారు యూఆర్ కేటగిరీ కింద మాత్రమే దరఖాస్తు చేయాలని పేర్కొంది. రిజర్వేషన్కు సంబంధించిన అన్ని ధృవపత్రాలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలోనే ఉండాలి. తప్పుడు సర్టిఫికెట్లు, చెల్లని ధృవపత్రాలు లేదా అసంపూర్ణ సమాచారం సమర్పించినట్లయితే అభ్యర్థిత్వం రద్దు చేయబడటమే కాకుండా, భవిష్యత్ నియామకాలకు కూడా అనర్హులయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎస్బీఐ PO 2026 పరీక్షా కేంద్రాల పూర్తి జాబితా, రాష్ట్రాల వారీ వివరాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PO 2026 నియామక పరీక్షల కోసం అనెక్సర్ ఇలో రాష్ట్రాల వారీగా ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు, మెయిన్ పరీక్షా కేంద్రాల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమకు అనుకూలమైన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అయితే, పరిపాలనా అవసరాలు, అభ్యర్థుల సంఖ్య, ఇతర కారణాల దృష్ట్యా కేంద్రాల కేటాయింపులో మార్పులు చేసే హక్కు బ్యాంకుకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం నగరాలను ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు. మెయిన్ పరీక్ష కోసం గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలను ఎంపిక చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో నహర్లగున్, అస్సాంలో డిబ్రూగ్, గువాహటి, జోర్హాట్, సిల్చర్, తేజ్పూర్ నగరాలు ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలుగా ఉండగా, గువాహటి మెయిన్ పరీక్షా కేంద్రంగా ఉంటుంది. బీహార్ రాష్ట్రంలో అర్రా, ఔరంగాబాద్, భాగల్పూర్, దర్భంగా, గయా, ముజఫర్పూర్, పాట్నా, పూర్నియా నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షకు అర్రా, పాట్నా, ముజఫర్పూర్ కేంద్రాలుగా ఉంటాయి. చండీగఢ్లో మొహాలీ, ఛత్తీస్గఢ్లో భిలాయ్, బిలాస్పూర్, రాయ్పూర్,
గోవాలో పనాజీ నగరాలు పరీక్షా కేంద్రాలుగా ఎంపికయ్యాయి. మెయిన్ పరీక్షలకు మొహాలి, రాయ్పూర్, పనాజీ కేంద్రాలు ఉంటాయి. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, గాంధీనగర్, ఆనంద్, వడోదర, జామ్నగర్, మెహసానా, రాజ్కోట్, సూరత్, బార్డోలీ నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష కోసం అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, బార్డోలీ, ఆనంద్, వడోదర కేంద్రాలుగా ఉంటాయి. హర్యానాలో అంబాలా, ఫరీదాబాద్, గురుగ్రామ్, కురుక్షేత్ర, హిమాచల్ ప్రదేశ్లో బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, కుల్లు, మండి, షిమ్లా, ఊనా నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. జమ్మూ మరియు కాశ్మీర్లో జమ్మూ, సాంబా, శ్రీనగర్, ఝార్ఖండ్లో బొకారో స్టీల్ సిటీ, ధన్బాద్, హజారీబాగ్, జంషెడ్పూర్, రాంచీ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. కర్ణాటకలో బెలగావి, బెంగళూరు, ధారవాడ్, హుబ్బల్లి, మంగళూరు, మైసూరు, శివామొగ్గ, ఉడుపి నగరాలు ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలుగా ఉండగా, బెంగళూరు, ధారవాడ్, హుబ్బల్లి, మైసూరు మెయిన్ పరీక్షా కేంద్రాలుగా ఉంటాయి. కేరళలో అలప్పుజ, కన్నూర్, ఎర్నాకుళం, కొల్లం, కేయాత్త ఆయం, కోలిక్కఓడ్, మలాప్పురం, పాల అక్కత్, త్రిస్సూర్, తిరువనంతపురం నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలకు ఎర్నాకుళం, తిరువనంతపురం, త్రిస్సూర్ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. లడఖ్లో లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ఎంపిక చేసిన కేంద్రాన్ని తర్వాత మార్చుకునే అవకాశం ఉండదని, తుది పరీక్షా కేంద్ర వివరాలు అడ్మిట్ కార్డులో మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఎస్బీఐ పీఓ 2026 పరీక్షా కేంద్రాల జాబితా, మిగిలిన రాష్ట్రాల పూర్తి వివరాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యో 2026 నియామక పరీక్షల కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎంపిక చేసిన కేంద్రాన్ని బ్యాంకు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా కేటాయిస్తుంది. అవసరమైతే ఇతర సమీప కేంద్రాలకు మార్చే హక్కు కూడా ఎస్బీఐకి ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్, గ్వాలియర్, ఇండోర్, జబల్పూర్, సత్నా, ఉజ్జయిని నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలకు భోపాల్, ఇండోర్ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో అహిల్యానగర్, అమరావతి, ఔరంగాబాద్, చంద్రపూర్, ధూలే, జల్గావ్, కోల్హాపూర్, లాతూర్, ముంబై, నవి ముంబై, థానే, ఎంఎంఆర్ ప్రాంతం, నాగ్పూర్, నాందేడ్, నాసిక్, పుణే, రత్నగిరి, సాంగ్లీ, సాతారా నగరాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు ముంబై, నవి ముంబై, థానే, నాగ్పూర్, పుణే కేంద్రాలుగా ఉంటాయి. మణిపూర్ రాష్ట్రంలో ఇంఫాల్, మేఘాలయలో షిల్లాంగ్, మిజోరాంలో ఐజాల్, నాగాలాండ్లో కోహిమా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించబడతాయి. మెయిన్ పరీక్షలకు షిల్లాంగ్, కోహిమా వంటి ప్రధాన కేంద్రాలను ఎంపిక చేశారు. ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్, బెర్హంపూర్, గంజాం, భువనేశ్వర్, కటక్, ఢెన్కనాల్, రౌర్కెలా, సంబల్పూర్ నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలకు భువనేశ్వర్, సంబల్పూర్ కేంద్రాలుగా ఉంటాయి. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్, భటిండా, జలంధర్, లూధియానా, మొహాలి, పటియాలా, రాజ్పురా నగరాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు మొహాలి, జలంధర్ కేంద్రాలను ఎంపిక చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్, అల్వార్, బికనీర్, జైపూర్, జోధ్పూర్, కోటా, ఉదయ్పూర్ నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబడుతుంది. మెయిన్ పరీక్షలకు జైపూర్, ఉదయ్పూర్ కేంద్రాలుగా ఉంటాయి. సిక్కిం రాష్ట్రంలో గ్యాంగ్టక్, తమిళనాడు రాష్ట్రంలో చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, మదురై, నాగర్కోయిల్, సేలం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, విరుదునగర్ నగరాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు చెన్నై, మదురై, కోయంబత్తూర్ కేంద్రాలుగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా, అలీగఢ్, ప్రయాగ్రాజ్, బరేలీ, గోరఖ్పూర్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, మీరట్, మొరాదాబాద్, ముజఫర్నగర్, వారణాసి నగరాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు లక్నో, కాన్పూర్, మీరట్ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్, హల్ద్వానీ, రూర్కీ నగరాల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలకు డెహ్రాడూన్ కేంద్రంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆసన్సోల్, దుర్గాపూర్, గ్రేటర్ కోల్కతా, హూగ్లీ, కళ్యాణి, సిలిగురి నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలకు గ్రేటర్ కోల్కతా కేంద్రంగా ఉంటుంది. అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లెయిర్, లక్షద్వీప్లో కవరత్తి వంటి ప్రత్యేక ప్రాంతాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రం ఖరారు కావడం పూర్తిగా ఎస్బీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని,
కేంద్రాల సంఖ్యను పెంచడం, తగ్గించడం లేదా మార్పులు చేయడం వంటి అధికారాలు బ్యాంకుకు ఉంటాయని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఎస్బీఐ పిఓ 2026 దరఖాస్తు అప్లోడ్ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ 2026 దరఖాస్తు ప్రక్రియలో ఫోటో, సంతకం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసే సమయంలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన సూచనలను తప్పనిసరిగా పాటించాలని అనెక్సర్ ఏలో పేర్కొంది. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పత్రాలు అప్లోడ్ చేయకపోతే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉందని హెచ్చరించింది. అభ్యర్థులు స్కాన్ చేసిన ఫోటో, సంతకం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లను సరైన స్థానాల్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. ఫోటో స్థానంలో సంతకం, సంతకం స్థానంలో ఫోటో లేదా ఇతర పత్రాలు అప్లోడ్ చేసినట్లయితే అభ్యర్థిని పరీక్షకు అనుమతించకపోవచ్చని ఎస్బీఐ స్పష్టం చేసింది. అప్లోడ్ చేసిన చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయో లేదో ఫైనల్ సబ్మిట్ చేసే ముందు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఒకవేళ ఫోటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్ లేదా డిక్లరేషన్ అస్పష్టంగా, మసకబారినట్లుగా కనిపిస్తే, దరఖాస్తు సమర్పించే ముందు వాటిని మళ్లీ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్కానింగ్ చేసే సమయంలో కనీసం 200 dpi రిజల్యూషన్ ఉపయోగించాలని బ్యాంకు సూచించింది. కలర్ మోడ్ను ట్రూ కలర్ లో ఉంచి, నిర్దేశించిన ఫైల్ సైజ్ పరిమితుల్లోనే ఫైళ్లను సేవ్ చేయాలి. ఫైల్ ఫార్మాట్ తప్పనిసరిగా జేపీజీ లేదా జేపీఈజీ రూపంలో ఉండాలి. ఎంఎస్ విండోస్, ఎంఎస్ ఆఫీస్ ఉపయోగించే అభ్యర్థులు ఎంఎస్ పెయింట్ లేదా ఎంఎస్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ ద్వారా చిత్రాలను అవసరమైన పరిమాణానికి తగ్గించుకోవచ్చని బ్యాంకు సూచించింది. సేవ్ యాజ్ ఆప్షన్ ద్వారా జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసి, క్రాప్ మరియు రీసైజ్ ఆప్షన్లతో ఫైల్ సైజ్ను సర్దుబాటు చేయవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో, సంతకం, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయడానికి వేర్వేరు లింకులు అందుబాటులో ఉంటాయి. సంబంధిత లింక్పై క్లిక్ చేసి, కంప్యూటర్ లేదా మొబైల్లో సేవ్ చేసిన ఫైల్ను ఎంపిక చేసి, ఓపెన్ అప్లోడ్ బటన్ను క్లిక్ చేయాలి. ఫైల్ పరిమాణం లేదా ఫార్మాట్ నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోకపోతే సిస్టమ్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఫైల్ను సవరించి మళ్లీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత తమ దరఖాస్తు ఫారం ప్రింట్ కాపీని భద్రపరచుకోవాలని బ్యాంకు సూచించింది. భవిష్యత్తులో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ మరియు ఇతర దశల్లో ఈ వివరాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, ఫైనల్ సబ్మిషన్కు ముందు దరఖాస్తులో నమోదు చేసిన ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు, సవరణలు చేయడానికి అవకాశం ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. చివరిగా, అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక కెరీర్ పోర్టల్లోకి వెళ్లి, CRPDPO 2026 నుండి 27/09 ప్రకటనను ఎంపిక చేసి, పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే ఆన్లైన్ దరఖాస్తును సమర్పించాలని బ్యాంకు సూచించింది. అప్లికేషన్ల కోసం సంప్రదించండి. జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.